Good morning, dear students. My name is C.H. Shadrach, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram. In this college, affiliated to Adikavinana University, Rajamahendravaram. Today, I will discuss about that principles of public administration, third BA, politics, elective paper, ప్రభుత్వ పాలనా శాస్త్రాన్ని గురించి రెండవ యూనిట్లో మనము రోజు ప్రారంభిస్తున్నాం. సో క్లాసికల్ థియరీ పాలనా నిర్వహణ హెన్రీ ఫెయల్. క్లాసికల్ థియరీ హెన్రీ ఫెయల్ పాలనా నిర్వహణ. హెన్రీ ఫెయల్ పాలనా వ్యవస్థీకరణలో పాలనా నిర్వహణలో అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను తెలియజేశారు. ఈయన సూచించినటువంటి విధానంలో సాంప్రదాయిక సిద్ధాంతం, యాక్చువల్గా సాంప్రదాయిక సిద్ధాంతముల గురించి ఇంట్రడక్షన్ పాయింట్ అట్లా మనం మాట్లాడుకుంటూ వెళితే, సాంప్రదాయ దృక్పథము వ్యవస్థలో పాటించవలసినటువంటి విషయాల గురించి ప్రాధాన్యత ఇస్తుంది. సాంప్రదాయ దృక్పథం యొక్క విశ్వాసం ఏమిటంటే, పాలనా లక్ష్యాలు నెరవేరాలంటే అందుకు అవసరమైనటువంటి వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి నియమాలు ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఈ దృక్పథాన్ని యాంత్రిక లేదా నిర్మాణాత్మక దృక్పథం కూడా అంటారు. దీనికి సంబంధించి అంటే ఈ దృక్పథాన్ని హెన్రీ ఫెయల్, మ్యాక్స్ వెబర్ లాంటి వారు ప్రతిపాదించారు. అయితే తర్వాత దీనికి కృషి చేసినటువంటి వారిలో అంటే దృక్పథాన్ని క్రమబద్ధతను పరిపూర్ణత ఇవ్వడంలో లూథర్ గల్లిక్ మరియు లిండాల్ ఉరివిక్లు రూపొందించారని, హెన్రీ ఫెయల్ వ్యవస్థలను ఉపయోగించవలసినటువంటి 14 పాలనా నియమాలను కూడా రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఈ నియమాలకి ప్రభావితుడై లూథర్ గల్లిక్ తాను కూడా ఒక 10 వ్యవస్థా నియమాలను కూడా వివరించినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా సాంప్రదాయ దృక్పథం క్లాసికల్ థియరీ, దీంట్లో హెన్రీ ఫెయల్ వ్యవస్థ సంబంధించినటువంటి పాలనా నిర్వహణ ఈ పాలనా నిర్వహణ గురించి మనము మాట్లాడుకునేటప్పుడు ఈ పాలనా నిర్వహణకి సంబంధించి మీకు పరిచయం చేసేటటువంటి వాటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే సాంప్రదాయిక సిద్ధాంతాన్ని హెన్రీ ఫెయల్ గురించి చెప్తున్నాం. హెన్రీ ఫెయల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత హెన్రీ ఫెయల్ యొక్క కార్యవిధి తత్వ సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుందాం. హెన్రీ ఫెయల్ 1841 ఫ్రాన్స్లోని ఒక బూర్జువా కుటుంబంలో జన్మించారు. 21 సంవత్సరాల వయస్సులోనే ఒక కంపెనీలో ఇంజనీర్గా నియమింపబడడం అనేటువంటిది జరిగింది. హెన్రీ ఫెయల్ యొక్క భావాలు పాలనపై తాను జరిగిస్తున్నటువంటి అధ్యయనాలు తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్, మైనింగ్ కంపెనీల సమావేశాలకు సమర్పించిన పత్రాల్లో తన యొక్క భావాలను గురించి ఉన్నాయి. యాక్చువల్గా ఈ పత్రాలు అనేటువంటిది 1900 సంవత్సరంలోనూ మరియు 1908 సంవత్సరంలోనూ ప్రచురించబడ్డాయి. ఈ భావాల ఆధారంగా చేసుకునే లూథర్ గల్లిక్ 10 నియమాలను కానీ అదవుతుందండి. ఇలాగ కొంతమంది కొన్ని విషయాలను వెల్లడి చేయడానికి ఇవి ఆదర్శమయ్యాయి అని చెప్పచ్చు. ఇంకప్పటికే తర్వాత 14 ప్రిన్సిపల్స్ హెన్రీ ఫెయల్ డిక్లేర్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. విద్యార్థులుగా మీరు గమనించవలసింది ఏంటంటే, ఆ యొక్క హెన్రీ ఫెయల్ గురించి రాసేటప్పుడు ఆయనకు జననం, ఆయనకు వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది కూడా మనం లోతుగా అధ్యయనం చేయాలి. ఈరోజు మనము హెన్రీ ఫెయల్ యొక్క కార్యవిధితత్వ సిద్ధాంతాన్ని గురించి చూద్దాం. ఫంక్షనలిజం అంటుంది దీన్ని మనం ఇంగ్లీష్లో ఫంక్షనలిజం.
ఈ ఫంక్షనలిజం అంటే దట్ ఈస్ దన్ ఈక్వల్ టు మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచన చేసినప్పుడు ఫ్రాన్స్ దేశంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి హెన్రీ ఫెయల్ నిర్వహణా శాస్త్రం ఈ నిర్వహణా శాస్త్రానికి నూతన విజ్ఞానమును అందించి ఎనలేని కృషి చేశాడని చెప్తున్నాం. మేనేజ్మెంట్ ప్రాసెస్ స్కూల్ని స్థాపించినట్లుగా కూడా చరిత్ర తెలియజేస్తూ ఉంది. శాస్త్రీయ నిర్వహణ భావనలు ఎఫ్డబ్ల్యూ టేలర్ రచనల్లో కనిపించినప్పటికీ ఆ ఐరోపా దేశాల యొక్క పాలనా రచయితలు హెన్రీ ఫెయల్ యొక్క శాస్త్రీయ నిర్వహణ ఉద్యమ వైతాళికుడుగా వర్ణించడంలో వెనకాడరు. ఎందుకంటే ఆయన రచించినటువంటి సుప్రసిద్ధ గ్రంథమైనటువంటి జనరల్ అండ్ ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్ నందు ఈ విషయాలన్నీ కూడా తెలియచేయబడ్డాయి లేదా వివరించబడ్డాయి. మరి కార్యవిధి తత్వ సిద్ధాంతాన్ని గురించి మనము మాట్లాడుకునేటప్పుడు హెన్రీ ఫెయల్ యొక్క నిర్వహణ విధులు అనేటువంటిది ఎందుకు దాని మీద దృష్టిని కేంద్రీకరించవలసి వచ్చింది, అసలు ఎఫ్డబ్ల్యూ టేలర్ ఈయన రచనలకు ఏ విధముగా ప్రభావితుడయ్యాడు అనేటువంటి దానికి గురించి మనము చూడాలి. అయితే ఇక్కడ సాంప్రదాయ దృక్పథం అని అంటున్నాం కదండి. సాంప్రదాయ దృక్పథం లేకపోతే సాంప్రదాయ సిద్ధాంతము, ఈ సాంప్రదాయ దృక్పథాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి. సాంప్రదాయ దృక్పథం యొక్క లక్షణాల్లో ఒక 3 లక్షణాలు మనం తెలుసుకుందాం. మొదటి లక్షణము వ్యవస్థా నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుంది. వ్యవస్థా నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుంది. మరి వ్యవస్థా నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో తద్వారా ఈ యొక్క కార్యవిధి సిద్ధాంతం కూడా అభివృద్ధి ఉందని మనం చెప్తున్నాం. అంటే వ్యవస్థలోని వ్యక్తులందరూ ఒకరు ఇద్దరు అని కాదు, అందరూ అన్ని నిర్మాణాలలో లేకపోతే అన్ని శక్తులలోనూ, అంటే ఏ ఒక్క శక్తికి ఏ ఒక్క భాగానికి ఏ ఒక్క అంగానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా అన్నింటికీ ప్రాధాన్యత ఇవ్వడం. అంటే వ్యక్తి తనంతట తాను వ్యవస్థ అవసరాలను మరి ఆశయాలకు కట్టుబడి వాటికి అనుగుణంగా నడుచుకుంటాడని సాంప్రదాయ దృక్పథవాదుల యొక్క నమ్మకం. మరి అందుకోసం మరి ఆశయాలకు అనుగుణంగా కొన్ని నిబంధనలు రూపొందించుకుంటారు. కాబట్టి నిర్మాణం అనేటువంటిది లేకపోతే వ్యవస్థలో పనిచేసేటువంటి వారు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు లేదా అసమర్థతకు దారితీస్తుంది. కాబట్టి వ్యవస్థ నిర్మాణ ప్రాధాన్యత, ఆర్గనైజేషన్ అనేటువంటిది ఆ యొక్క వ్యవస్థ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. రెండవది అనుభవము, సార్వజనీనత. ఇక్కడ సార్వజనీనత అంటే ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సూత్రము అమలులో అంటే వాస్తవంగా ఒక సూత్రము వాస్తవముగా మాత్రమే అయినట్లయితే దానిని సార్వజనీనత అంటాం లేదా ఉంటుందని చెప్తున్నాం. సార్వజనీనత కలిగి ఉన్న సూత్రాన్ని అరువు తెచ్చుకోవడం అనేది ఉండదు. ఇది కేవలము మనం దాన్ని ఏ పేరుతో అయితే పిలవాలనిపిస్తుందో ఆ పద్ధతిలోనే దాన్ని ప్రయోగించడం అన్నమాట. అనుభవము, సార్వజనీనత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే కుల, మత, లింగ, వర్గ, వర్ణ, భాష, ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా కల్పించేటువంటిది. ఇది సార్వజనీనమైనటువంటిది. ఇది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావన దీంట్లోనికి రాదు. కాబట్టి అనుభవము, సార్వజనీనత ఏమండి దీంట్లో మనం చూస్తున్నప్పుడు బహిరంగంగా ఒప్పుకోవడం, అభివృద్ధి విధానాన్ని అభివృద్ధి పరచుటకు రూపొందించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో
ఆ పథకాలన్నింటినీ కూడా ముందుగానే తెలియచేయడం, బహిరంగంగా ఒప్పుకోవడం. ఒక మాటలో చెప్పాలంటే కంపెనీ యొక్క లక్ష్యాలు, ఆశయాలు ముందుగా తెలియచేయడం. ఇక మూడవది మనం చూసినట్లయితే పరిశీలనల శాస్త్రీయ ప్రయోజనం. అంటే ఈ సూత్రాలను అనుసరించి మానవ వ్యవస్థలో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ శాస్త్రీయతతో ముడిపెట్టడం. అంటే శాస్త్రీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. శాస్త్రీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రక్రియ. సో కాబట్టి ఇక్కడ పరిశీలన, శాస్త్రీయ ప్రయోజనం అనేటువంటిది ఉండాలి. అంటే పారిశ్రామిక వ్యవస్థలో గడిచిన అనుభవాలన్నింటినీ మనం ఆధారం చేసుకుంటే ఈ వ్యవస్థా సూత్రాలు అభివృద్ధి పరిచేయాలి లేదా అభివృద్ధి పడ్డాయని మనం చెప్పవచ్చు. ఈరోజు మనం కార్యవిధితత్వ సిద్ధాంతాన్ని గురించి, పాలనా నిర్వహణలో కార్యవిధితత్వ సిద్ధాంతాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఈ కార్యవిధితత్వ సిద్ధాంతంలో హెన్రీ ఫెయల్ నిర్వచన విధానాల్లో మనం చూసినట్లయితే పారిశ్రామిక సంస్థ నిర్వహించే మొత్తం కార్యకలాపాలన్నింటినీ కూడా ఇవి దృష్టిలో పెట్టుకోవడం అనేది జరిగింది. అంటే పారిశ్రామిక సంస్థలను దృష్టిలో పెట్టుకుంది. ఎందుకని? జనరల్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి పుస్తకంలో ఫెయల్ రచించినటువంటి ఈ యొక్క గ్రంథంలో కొన్ని కార్యకలాపాలన్నింటినీ కూడా వివరణ చేయడం అనేది జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనము సాంకేతిక కార్యకలాపాలు, టెక్నికల్ యాక్టివిటీస్ అంటున్నాం. ఈ టెక్నికల్ యాక్టివిటీస్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలు, మ్యానుఫ్యాక్చరింగ్, అడాప్షన్, అర్థమవుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇవి వ్యవస్థ యొక్క లక్ష్య సాధనకు, పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని చెప్పాలి. ఇక రెండవది మనం చూసినట్లయితే బయింగ్, సెల్లింగ్, ఎక్స్చేంజ్, వాణిజ్య కార్యకలాపాలు అంటున్నాం తెలుగులో. అమ్మకం కొనుగోలు జరిగేటువంటి వాటిని మనం ఏమంటున్నాం? అమ్మకం కొనుగోలు జరిగేటువంటి ప్రదేశాన్ని మార్కెట్ అంటాం. అర్థమవుతుందండి. వాణిజ్య కార్యకలాపాల విషయంలో సమర్థవంతంగా ఉత్పత్తి నిర్వహించే అనేది ఎంత ముఖ్యమో, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన కార్యకలాపాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఇప్పుడు ఉత్పత్తి తయారు చేయటం అనేటువంటిది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సినటువంటి నిర్మాణాలు కావాలి. అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్కెట్లోనికి పంపిణీ చేయటం, పోటీదారులకు శక్తులు, వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు, ధర నియంత్రణ, ఒడంబడికలు మొదలగు వాటికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా వాణిజ్య కార్యకలాపాలను వెళ్తాయి. ఇక మూడవది మనం చూసినట్లయితే విత్త సంబంధ కార్యకలాపాలు. ఉద్యోగి బృందమును నడిపించుటకు ముడి పదార్థాలు, సాంకేతిక పరికరాల కొనుగోలుకు, యంత్ర సామగ్రికి అవసరమైనటువంటి విధముగా పెంపొందించడానికి మూలధనం అవసరం. మూలధనమును అభిలాషణీయంగా వినియోగించే కార్యక్రమాలతో కూడుకున్నదే విత్త సంబంధ కార్యకలాపాలు. ఫినాన్షియల్ మ్యాటర్కి సంబంధించినటువంటి మూలధనం అభిలాషణీయంగా వినియోగించే కార్యక్రమాలతో కూడుకున్నదే విత్త సంబంధ కార్యకలాపాలు. ఇక నాలుగవది మనం చూసినట్లయితే భద్రతా కార్యకలాపాలు. ఉత్పత్తి ప్రక్రియలో పారిశ్రామికీకరణ లేదా పారిశ్రామిక సంస్థల దృష్టిని కేంద్రీకరించడంలో భద్రతా కార్యకలాపాలు అనేటువంటివి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకు భద్రత, గోడౌన్స్లో నిల్వ చేయటం, అగ్ని ప్రమాదాలు జరగకుండా, వరదలు, దొంగతనము, సాంఘిక అశాంతి వల్ల వచ్చేటువంటి సమ్మెలు కానీ
బంధువుల వల్ల కానీ, అర్థమవుతుందండి, లేకపోతే వివిధ రకాలైనటువంటి దుష్టశక్తుల వల్ల జరిగేటువంటి నష్టం కానీ, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి భద్రత కల్పించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అంటే భూకంపాల వల్ల కానీ, వరదల వల్ల కానీ, అగ్ని ప్రమాదాల వల్ల కానీ, దొంగతనం వల్ల కానీ, చూడండి, ఏదైనా సమ్మెలు జరుగుతూ ఉన్నప్పుడు వస్తువు నష్టాన్ని చేకూర్చాలని, మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ నష్టాన్ని చేకూర్చేటువంటి విధంగా వాటన్నిటిని బారి నుండి పరిరక్షించుకోవడమే భద్రతా కార్యకలాపం. ఉత్పత్తి అయినటువంటి వస్తువులను, అమ్మకమైనటువంటి అమ్మకాలు, కొనుగోలును ఎప్పటికప్పుడు రిజిస్టర్ మెయింటైన్ చేయడం. నెక్స్ట్ యాక్టివిటీస్లో అకౌంటింగ్ కార్యకలాపాలు అంటున్నాం మనం. ఏమండి, అకౌంటింగ్ కార్యకలాపాలు ఒక పారిశ్రామిక సంస్థ నిర్వహించేటువంటి మొత్తం కార్యకలాపాల్లో చివరిగా లేదా ఒకటిగా నిర్వహించేటువంటి కార్యకలాపాల్లో అకౌంటింగ్ కార్యకలాపాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఉత్పత్తి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అకౌంట్ షీట్ని, బ్యాలెన్స్ షీట్ని మెయింటైన్ చేయడం, స్టాక్ టేకింగ్ ఆర్ స్టాక్ రికార్డ్, కాస్ట్ స్టాటిస్టిక్స్, అర్థమవుతుందండి, ఇవన్నీ కూడా ఈ కోవకే చెందుతాయి అకౌంటింగ్ కార్యకలాపాలు. ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఉత్పత్తి అయినటువంటిదంతా స్టాక్, అమ్మకమైనటువంటిదంతా, సో మార్కెట్లోకి విడుదల చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏమిటి, బ్యాలెన్స్ షీట్స్ మెయింటైన్ చేయడం, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నిర్వహణ కార్యకలాపాలు. హెన్రీ ఫెయల్ నిర్వహణను ఒక విధిగా, ఒక కార్యకలాపంగా భావించారు. ఒక కార్యకలాపంగా ఈ కార్యక్రమం నిర్వహించే వ్యక్తులు మేనేజింగ్ డైరెక్టర్లా లేక సూపర్వైజర్లా? మేనేజింగ్ డైరెక్టర్లు నిర్వహిస్తారా, సూపర్వైజర్లు నిర్వహిస్తారా, లేక గుమాస్తాలా అనేటువంటి ఒక ప్రశ్నను విస్మరించాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ నిర్వహణ అనేటువంటిది ఒక విధిగా చేయటం అనేటువంటిది ఇది అందరి దీనికి కూడా. అయితే మేనేజ్మెంట్ అనేటువంటి దాంట్లో ఒక ఉన్నతమైనటువంటి కార్యనిర్వాహక వర్గం చేపట్టేటువంటిదని కూడా మనం తెలుసుకోవాలి. అంటే అందరూ కూడా ఇది చేసేయరు. రత్నం చేసేటువంటి వాళ్ళు కంపల్సరిగా పై భాగము లేదా పై అధికారులు అనేటువంటిది ఉండాలి. దీంట్లో మనం చూసినట్లయితే హెన్రీ ఫెయల్ విధికి ప్రాముఖ్యత ఇచ్చాడు, కానీ ఆ విధిని నిర్వహించేటువంటి వ్యక్తుల యొక్క హోదాను గురించి ఆలోచించలేదు. కాబట్టి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాల్లో లేదా వ్యక్తుల యొక్క హోదాను గురించి ఆలోచించడం అనేటువంటిది క్రింది స్థాయి ఉద్యోగుల కంటే పై స్థాయి ఉద్యోగులకే నిర్వహణ కార్యక్రమాలతో ఎక్కువ సంబంధం ఉంటాయని గుర్తించాడు. ఇది కరెక్ట్ అయినటువంటి పదం, అదవుతుందండి. ఎందుకనంటే పై స్థాయి ఉద్యోగులకి నిర్వహణ కార్యక్రమాలతోనే ఎక్కువ సంబంధాలు అనేటువంటివి ఉండడం. ఒక వ్యవస్థ నిర్వహించేటువంటి కార్యకలాపాలలో హెన్రీ ఫెయల్ దృష్టిలో నిర్వహణ కార్యక్రమాలకి ఎంతో ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వబడ్డదని మనం చెప్తున్నాం నిర్వహణ కార్యకలాపాల విషయంలో. మరి నిర్వహణ కార్యకలాపాల గురించి వివరణ చేసేటువంటి దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈయన కొన్ని విషయాలను తెలియజేశాడు. లేదా నిర్వహణ కార్యక్రమాలు వర్గీకరణ అని కూడా మనం చెప్పచ్చు. నిర్వహణ కార్యక్రమాల వర్గీకరణను 5 అంశాలుగా వివరణ చేయటం అనేటువంటి జరిగింది. 5 శీర్షికలు అంటున్నాం దీన్ని మనం. 5 శీర్షికల కింద 5 విషయాల కింద వర్ణించారు. ఒక్కొక్క అంశము కూడా
ఫర్ ఎగ్జాంపుల్ లోదర్ గల్లిక్ అనేటువంటి ఆయన పోస్ట్ గార్బ్ అనేటువంటి నిర్వాహకుని యొక్క కార్యకలాపాలు లేదా నిర్వాహకుని యొక్క విధులను గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలాగైతే పోస్ట్ గార్బ్గా విధించారో ఈయన కూడా POCCC ఒక పదాన్ని కూడా రూపొందించారు. P ఈజ్ ఈక్వల్ టు ప్లానింగ్, O ఈజ్ ఈక్వల్ టు ఆర్గనైజేషన్, C ఈజ్ ఈక్వల్ టు కమాండ్, another C is equal to coordination, and last C is equal to control. POCCC planning, organization, command, coordination and control. ఈ 5 అంశాలకి సంబంధించినటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్లానింగ్ ప్రణాళికలను రచించుకోవడం, రెండవది వ్యవస్థీకరణ, మూడవది కమాండ్ అని ఆజ్ఞాపించడం, నాలుగవది కోఆర్డినేషన్ సమన్వయము, ఐదవది కంట్రోల్ లోపరుచుకోవడము లేకపోతే కంట్రోల్ చేయటం అనేటువంటి పదాన్ని కూడా మనం ఉపయోగిస్తాం. కాబట్టి ఈ యొక్క పదం యొక్క వివరణలో హెన్రీ ఫెయల్ నిర్వహణ కార్యక్రమాల వర్గీకరణ అనేటువంటిది కూడా కొంచెం సులభతరముగా ఉందని మనం చెప్పుకోవాలి. P ఈజ్ ఈక్వల్ టు ప్లానింగ్, O ఈజ్ ఈక్వల్ టు ఆర్గనైజేషన్, C ఈజ్ ఈక్వల్ టు కమాండ్, another C is equal to coordination, and last C is equal to control. నియంత్రణ అవుతుందండి. నియంత్రణ అంటే లోపాలను బలహీనతలను వివరించి అవి తిరిగి సంభవించకుండా చూడటం, నియంత్రించడం అర్థమవుతుందండి. ఇవి భౌతికంగాను మానసికంగాను నైతికంగాను కూడా ఉంటాయి కంట్రోల్ అనేటువంటిది. నెక్స్ట్ మనం చూస్తాం. ఫస్ట్ థింగ్ ప్రణాళిక రచన, ప్లానింగ్. చాలా సందర్భాల్లో మనం ప్లానింగ్ ప్రణాళిక రచన అనేటువంటి పదాన్ని మనం వాడుతున్నప్పుడు ప్రణాళిక రచనకు కూడా ఒక డెఫినేషన్, జనరల్ డెఫినేషన్ కూడా మనము చెప్పగలిగేటట్టు ఉండాలి. ప్రణాళిక రచనలో మనం చూస్తున్నప్పుడు వ్యవస్థలో రాబోయే అవసరాలను అంచనా వేసి దానిని ఒక క్రమబద్ధమైన రీతిలో తీర్చుటకు ప్రణాళిక రచనగా చెప్పవచ్చు. చాలా ప్రాముఖ్యమైనది. వ్యవస్థలో రాబోయే అవసరాలను ముందుగా అంచనా వేసుకుని దాన్ని క్రమబద్ధముగా రీతిలో తీర్చుటకు ప్రణాళిక రచన చేయవచ్చు. సో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనదని మనం చెప్తాం. సరైన సాధనాలు పరికరాలు లేనట్లయితే, లేకపోతే లేనటువంటి రోజుల్లో ఆలోచన చేసినట్లయితే రాబోయే అవసరాలను ముందుగా అంచనా వేసుకొని అటు దేశంలో లేదా అటు దశలో అనిశ్చిత వాతావరణంలో ఉన్నటువంటి నిర్వహణ ప్రపంచమైన నిశ్చిత వాతావరణం వైపు తీసుకొని పోవడం. హెన్రీ ఫెయల్ అలా చేశారు. ఆయన యొక్క అపారమైనటువంటి అనుభవమును దృష్టిలో ఉంచుకొని రోజువారీగా లేదా వార మాస సాంవత్సరిక అంచనాలను వేయవలసినటువంటి విషయాలను తెలియజేశారు. అయితే ప్రణాళిక రచన అనేటువంటి కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవది మనం చూసినట్లయితే వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్. ఒక వ్యాపారమును ప్రారంభించుటకు 2 విషయాలు అవసరమవుతాయి. ఒక వ్యాపారమును ప్రారంభించడానికి 2 విషయాలు. అవి భౌతిక వ్యవస్థ మరియు మానవిక వ్యవస్థ.
లేదా మానసిక వ్యవస్థ. సో కాబట్టి వ్యవస్థీకరణ అనేటువంటి కాన్సెప్ట్స్లో మరి ముడి పదార్థాలు కానీ, పరికరాలు కానీ, మూలధనం కానీ భౌతిక వ్యవస్థకు సంబంధించినటువంటి భౌతిక వ్యవస్థకు సంబంధించినటువంటి మరి భౌతిక వ్యవస్థకు సంబంధించినటువంటి లేదా భౌతిక వ్యవస్థకు చెందినటువంటివి అంటే మరి ఉద్యోగ బృందము నిర్వహించేటువంటి విధి మానవీయ వ్యవస్థకే చెందింది. మరి దీన్ని మనము ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా మాట్లాడతాం అని అంటే హెన్రీ ఫేయల్ మానవీయ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఇక్కడ హ్యూమన్ బాడీ ఆర్గనైజేషన్. సో వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్వహించడం కోసం వ్యవస్థ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని నియమించడం. ఎప్పుడైతే ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నియమిస్తామో అంతిమంగా పాలసీపై సంపూర్ణాధికారము వాటాదారులకు ఉండాలి. లేదా ఒకరు లేదా ఇద్దరు జనరల్ మేనేజర్ల వ్యవస్థ లక్ష్య సాధనకు అవసరమైనటువంటి పర్యవేక్షకుడు పర్యవేక్షణ చేస్తారు. వ్యవస్థ క్రమానుగత శ్రేణిలో లైన్ ఉద్యోగులు ఉంటారు. వీరి పై అధికారులకు తోడ్పడడం ద్వారా దీనికి కార్యనిర్వాహకన బాధ్యత అనేటువంటిది ఉండదని మనం చెప్తాం. వ్యవస్థ క్రమానుగత శ్రేణిలోని లైన్ ఉద్యోగులు ఉంటారు. వీరి పై అధికారులకు తోడ్పడతారు, కానీ వీరికి కార్యనిర్వాహక బాధ్యత అనేటువంటిది ఉండదు. భౌతిక మానవీయ వ్యవస్థలను కొన్ని పనులను ఇవి చూడవలసి ఉంటుందన్నమాట. సో ఈ మానవీయ వ్యవస్థ అనేటువంటిది ఆర్గనైజేషన్ సిస్టమ్ అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం చెప్తాం. మూడవది ప్రణాళిక లేదా దీన్ని ప్లానింగ్ అంటాం, లేదా ప్లాన్. అదొందండి. సో వ్యవస్థ యొక్క లక్ష్యాలు, వనరులు, అవసరాలు మొదలగు వాటికి అనుగుణంగా భౌతిక మానవీయ వ్యవస్థకు ఉన్నాయా అనేటువంటి పరిశీలన అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే భౌతిక మానవీయ వ్యవస్థలకు సంబంధించినటువంటి పరిశీలనలో ఇవి చూపబడుతూ ఉంటాయి. కాబట్టి వ్యవస్థ లక్ష్యాలు, వనరులు లేదా అవసరాలు మొదలగు వాటికి అనుగుణంగా భౌతిక మానవీయ వ్యవస్థపై ఏ విధమైనటువంటి ప్రభావం పడుతుంది. హేతుబద్ధమైనటువంటి నిర్ణయాలే సమర్థవంతమైన, శక్తివంతమైనటువంటి మార్గదర్శకాలు ఇవన్నీ కూడా దీంట్లో మనకు కనపడతాయి. ఉద్యోగుల సేవలకు తగినటువంటి ప్రతిఫలాలు, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా ప్రణాళికలోనే భాగంగా మనం మాట్లాడతాం. ఇక ప్లానింగ్ అయింది, ఆర్గనైజేషన్ అయింది. థర్డ్ వన్ సి మీన్స్ కమాండ్. కమాండ్ అనేటువంటి పదాన్ని మనం చాలా సందర్భాల్లో వాడుక భాషలో కూడా మనం వింటాం. కమాండ్ అనగా ఆజ్ఞాపించుట. వ్యక్తుల యొక్క వ్యక్తిగత విధానాలు కానీ, లక్షణాలు కానీ మీద ఆధారపడకుండా
అంటే ఆజ్ఞాపించేటువంటి వ్యక్తుల యొక్క నిర్వహణ పద్ధతులు పరిజ్ఞానంపై ఇది ఆధారపడాలా? అవును. ఆజ్ఞాపించటం అనేటువంటిది ఒక కళ అండి. ఇది వ్యక్తుల యొక్క వ్యక్తిగత లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఆజ్ఞాపించడము వ్యక్తుల నిర్వహణ కార్యక్రమాల గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ నిర్వహణ నియమాల యొక్క పరిజ్ఞానంపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఆజ్ఞాపించుట వ్యక్తి లేదా నాయకుడు ఈ కింది లక్షణాలను కలిగి ఉండాలి. అవును. నెక్స్ట్ కమాండ్ అయిన తర్వాత సమన్వయం, కోఆర్డినేషన్. అంటే కమాండ్లో మనం మాట్లాడుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఐకమత్యం చూపాలి, చొరవ, విధేయత, ఇవన్నీ సమిష్టి కృషి అండి. ఇక నెక్స్ట్ సమన్వయంలో కూడా ఇదే మాట్లాడుతున్నాం. సమన్వయంలో వ్యవస్థలో అంతర్భాగమైన ఉపవ్యవస్థల కార్యకలాపాలు సామరస్యపూర్వకంగా ఉండినట్లుగా. సమన్వయము వ్యవస్థ లోపల సమన్వయము, వ్యవస్థల బయట సమన్వయం. ఇంటర్నల్ కోఆర్డినేషన్ అండ్ ఎక్స్టర్నల్ కోఆర్డినేషన్. ఇంటర్నల్ కోఆర్డినేషన్ మీన్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. వ్యవస్థలో పనిచేసేటువంటి వివిధ స్థాయి ఉద్యోగులు, క్రింది స్థాయి వారు కావచ్చు, పై స్థాయి వారు కావచ్చు, లేదా పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు కూడా అందరూ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఏమండి? ఇకపోతే ఎక్స్టర్నల్ కోఆర్డినేషన్ అంటే వ్యవస్థ బయట సమన్వయం. వ్యవస్థ బయట సమన్వయం అంటే వివిధ రకాలైన ఒప్పందాలు, లేకపోతే వాణిజ్య సంబంధమైన ఒప్పందాలు తీసుకోవచ్చు, వ్యాపార సంబంధమైన ఒప్పందాలు. ఏమండి? ఇట్లాగ మనం చూసినట్లయితే కొన్ని కండిషన్స్ అప్లై చేయడం. ఎక్స్టర్నల్ కోఆర్డినేషన్. ఈ ఎక్స్టర్నల్ కోఆర్డినేషన్లో భాగంగా మనం చూస్తూ ఉన్నప్పుడు వివిధ సంస్థల నుంచి అగ్రిమెంట్స్ తీసుకోవడం. అదవుతుందండి. ఒప్పందాలు అవి ఏ రకమైనటువంటి ఒప్పందాలు అంటే జాతీయ, అంతర్జాతీయ సంబంధమైనటువంటి అంశాలను కూడా మనం తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అంతర్జాతీయ సంబంధమైనటువంటి ఒడంబడికలు, మార్కెట్ విధానాల్లో అంతర్జాతీయ సంబంధమైనటువంటి ఒప్పందాలు అనేటువంటిది కూడా మనం చూస్తాం. సో కాబట్టి ఈ రకమైనటువంటిది సమన్వయంలో అంతర్గత సమన్వయము, బాహ్య సమన్వయం. అంతర్గత సమన్వయము చాలా ప్రాముఖ్యమైనదండి. అలాగని బాహ్య సమన్వయం ప్రాముఖ్యమైనదని కాదు, కానీ అంతర్గత సమన్వయము ఎందుకు ప్రాముఖ్యమైనదంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. అంటే ప్రతి వ్యవస్థకి కొన్ని లక్ష్యాలు అనేటివి ఉంటాయి ఆర్గనైజేషన్కి. ఆ ఆర్గనైజేషను సక్సెస్ వైపు వెళ్ళాలి అని అంటే అందులో పనిచేసేటువంటి వ్యక్తులు లేదా ఉద్యోగస్తుల యొక్క సమన్వయం కలిగి వెళ్ళడం అనేటువంటి ఇది చాలా ప్రాముఖ్యమైనది. భౌతిక సాంఘిక విధి నిర్వహణకు సామరస్యపూర్వకంగా ఉండేటట్టు చూడడం. ఏమండి? అంటే వ్యవస్థలోని అంతర్భాగమైన ఉపవ్యవస్థల గురించి మనం తీసుకుంటున్నాం. భౌతిక సాంఘిక విధి నిర్వహణకు సంబంధించిన భాగాల యొక్క పనితీరును పరిశీలించి వాటి మధ్య సమతూకం ఉండేటట్లుగా చూడడం. అయ్యేటువంటి ఖర్చుకు మనం కలిగి ఉన్నటువంటి వనరులకు మధ్య సమతూకం ఉండేటట్టు, రిసోర్సెస్ ఆదాయాలకి అంటే వచ్చే ఆదాయానికి అయ్యే ఖర్చుకి సమతూకం ఉండేటట్లు చూడడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సమన్వయం కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నియంత్రణ, కంట్రోల్. లాస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు కంట్రోల్. ఎండ్రిఫేయల్ వ్యవస్థలో సాధారణంగా కనిపించేటువంటి లోపాలను, బలహీనతలను
వివరించి అవి తిరిగి సంభవించకుండా ఏ విధంగా నివారించవచ్చో తెలిపాడు. నియంత్రణ విధి ప్రతి ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటిది, లేదా ప్రతి అధికారికి ఉండవలసినటువంటి లక్షణాలు. కాబట్టి నియంత్రణ అనేటువంటిది కేవలం నాట్ ఓన్లీ ఆర్గనైజేషన్ ఆర్ హ్యూమన్ బాడీ ఆర్గనైజేషన్ ఆల్సో, శారీరకపరమైనటువంటి. అందుకనే మొట్టమొదటిది శారీరక సంబంధమైనటువంటి నియంత్రణ, అంటే శారీరక ఆరోగ్యము, శారీరక సౌష్ఠవం, శక్తి మొదలగునవి. ఇక రెండవది మనం చూసినట్లయితే మానసిక అవగాహన చేసుకోవడం, నేర్చుకోవలసినటువంటి శక్తి, తీర్పు, మానసికమైనటువంటి పటుత్వం, పరిస్థితులకు అనుగుణంగా తాను మలుచుకోవడం. ఒక కంపెనీ నష్టాల బారిన పడినప్పుడు మరలా తనంతటది అంటే మరలా కంపెనీ మరి రికవరీ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఆ కంపెనీని నడిపేటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితి బాగా ఉండగలిగితే మరలా నేను ఉత్పత్తిని ప్రారంభిస్తాను, మళ్ళీ కంపెనీ స్టార్ట్ చేస్తాను అనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా మానసికపరమైనటువంటి అంశాలను కూడా దృష్టి పెట్టుకుంటాం. నెక్స్ట్ నైతికపరమైన స్థిరంగా ఉండగలగడం, బాధ్యతలు స్వీకరించి గుణమును కలిగి ఉండడం. ఒక వ్యవస్థలో పనిచేసేటువంటి వివిధ ఉద్యోగులు కానీ, పై స్థాయి కింది స్థాయి వారు కానీ నైతిక విలువలను పాటించడం, స్థిరంగా ఉండడం, బాధ్యతలు స్వీకరించడం. ఈ రోజున అధికారాలు కోరుకుంటున్నారు తప్ప బాధ్యతలు స్వీకరించేటువంటి వారు తక్కువ అయిపోతున్నారు. నైతికపరమైనటువంటి అంశాల్లో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి నియంత్రణలో భాగంగా స్థిరంగా ఉండగలగడం, బాధ్యతలను స్వీకరించగలగడం. సో కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యవస్థను నడిపేటప్పుడు పర్మనెంట్ కార్యకలాపాలు అనేటువంటిది నిర్వహించడం. ఏదో పెట్టారు, మూసేశారు, తీశారు, క్లోజ్ చేసేశారు అనేటువంటి విషయాల్లో కాకుండా ఏమండి అది నష్టాల వైపు వెళ్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి రికవరీస్ వెతుక్కోవాలి. సో ఇది నైతికపరమైన అంశాల్లో కూడా మనం మాట్లాడతాం. ఇక సాధారణ విద్య, తాను నేర్చవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి విధులతో పాటు ఇతర విధులను కూడా తెలుసుకోవడం అనేటువంటిది. ఏమంటే ప్రత్యేక పరిజ్ఞానం అనేటువంటిది కూడా ఒక పాయింట్గా మనం చూస్తాం. ప్రత్యేక పరిజ్ఞానం అంటే ప్రతి విధికి సంబంధించిన ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి. అది సాంకేతికపరమైంది, లేదా వాణిజ్యపరమైంది, లేదా ఆర్థికపరమైంది, లేదా మేనేజరియల్ సంబంధమైంది, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు. ఏమంటే ప్రత్యేకమైన పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలి. ఇక నెక్స్ట్ అనుభవాన్ని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు తాను చేయు పని నుండి పొందు అనుభవం ద్వారా కలిగేటువంటి జ్ఞానం కూడా ఇక్కడ మనకి అవసరమవుతుంది. అనుభవం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి తాను చేసేటువంటి పని నుండి పొందేటువంటి అనుభవం, ఈ యొక్క సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాల్లో పాలనాపరమైనటువంటి విభేదాలు అనేటువంటిది లేకుండా ఏమంటే సమన్వయం కలిగి వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులుగా, అంటే ఇక్కడ మనము పాలన అనేటువంటి పదాన్ని గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి నిర్మాణాత్మకమైనటువంటి దృక్పథంలో అంటే పాలనా నిర్వహణలో ద స్ట్రక్చరల్ కాన్సెప్ట్ ఆర్ ఫంక్షనలిజం, యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని నిర్వహించేటువంటి విధి విధానాలను బట్టే దాని యొక్క లక్ష్యాలు అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుందనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా లక్ష్యాలు నిర్ధారణ చేయబడతాయి, గోల్స్ అండ్ ఎయిమ్స్. వీటిని సాధించేటువంటి క్రమంలో కొంత ప్రత్యేక పరిజ్ఞానం, కొంత అనుభవము, అదేవిధంగా సాధారణ విద్య అనేటువంటిది కూడా కావాలి. అంటే తాను నెరవేర్చవలసినటువంటి ప్రత్యేక విధులతో పాటు కొన్ని విధులను కూడా నిర్వర్తించాలి అని అంటే ఆ జ్ఞానం అవసరం. ఈ రోజున మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్,
ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందగలుగుతుంది అని అంటే ఇది మెయిన్ కారణం. ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించి కూడా మనం తెలుసుకోవడం, ద స్పెషల్ నాలెడ్జ్, టు గెయిన్ ఆఫ్ స్పెషల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. మరి కొంతమంది ఏమాత్రం విద్య లేనటువంటి వారు కూడా మరి కొన్ని కంపెనీలను చాలా చాకచక్యంగా నడిపించగలుగుతున్నారు. ఎస్, వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, ఆ అనుభవానికి నాలెడ్జ్ని జతపరిస్తే ఇంకా మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి. ఈ జతపరిచేటువంటి విధానంలో నూతన విధానాలను ఆలోచించడం, ఏమండి, నూతన ఆలోచనలను ఆలోచించడం, నూతన విధానాలను ఆలోచించడం, ఏమండి, ఇవన్నీ కూడా ఒక కంపెనీ యొక్క సక్సెస్ వైపుకి వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఒకప్పుడు లైఫ్ బాయ్ సోపు చాలా సైజులో పెద్దదిగా, ఖరీదులో తక్కువగా ఉండేది. ఆ సమయంలో కొనుగోలు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోటీ ప్రపంచంలో మిగిలినటువంటి సోప్స్తో పాటు పోటీ పడాలని అంటే దాని యొక్క రూపాన్ని మార్చారు, దాని యొక్క రంగును మార్చారు, దాని యొక్క ప్యాకింగ్ మార్చారు, ధరను కూడా మార్చారు. సో కాబట్టి అవన్నీ కూడా ఆ కంపెనీని మూసేయలేదు. సో ఆ యొక్క సోప్స్ వాడేటువంటి వారి యొక్క సంఖ్య తగ్గింది అని కానీ, లేదా మిగిలినటువంటి సోప్స్తో పాటు ఇది పోటీ పడలేదని కానీ నిరుత్సాహం అనేటువంటి వైఖరిలోకి వెళ్ళలేదు. నూతన పోకడలను అనుసరించారు, నూతన విధానాలను అనుసరించారు. సో దాంట్లో భాగంగా ఇవాళ ఆ సోప్ కూడా చాలా మార్కెట్లో చాలా అమ్ముడవుతున్నాయి. సో ఇది విషయం. అంటే ఒక్కొక్క దాన్ని మనము అబ్జర్వ్ చేసినట్లయితే అది కేవలము అనుభవపూర్వకంగాను ప్రత్యేకమైనటువంటి జ్ఞానం, నాలెడ్జ్ ఇవన్నీ కూడా అవసరమవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా హెన్రీ ఫెయిల్ యొక్క కార్యవిధేయతత్వ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత పాలనా నిర్వహణల మధ్య తారతమ్యాలు ప్లస్ విమర్శను కూడా మనము చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.